అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి కుట్ర పనినట్టు కాదా అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్షేత్రంలో ముంతాజ్ హోటల్ కట్టడానికి లేదని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి హయాం నుండి కూడా ఆందోళన జరుగుతాం. అవును. అని ఆయన ఈ చెవులో పెట్టి ఈ చెవులో వదిలేశారు. ఏమైపోతుందిలేరా, ఈ స్వాములు సన్యాసులు సాధువులు కొంతసేపు అరస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారు, ఏం కాదులే అని చెప్పి నెగ్లిజెన్సీతో వ్యవహరించాడు. ఏమైపోతుంది, ఏం చేస్తారులే వీళ్ళు, అరుస్తారు, కొంచెంసేపు ప్రెస్ మీట్లు పెడతారు, కొంచెం కేకలేస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారులే అనేటువంటి యాటిట్యూడ్ లో ఉన్నాడు. దాని ప్రతిఫలమే ఈ రోజు అతను అనుభవించాడు. అదొకటి. ఎక్కడైనా దాడులు జరిగినా ఏదైనా జరిగినా గానీ బొమ్మే కదా, బొమ్మ కాలుపోతే ఏంటి, బొమ్మ చెయ్యిపోతే ఏంటి, బొమ్మ తోకపోతే ఏంటి, ఈ విధంగా వేరే ఆయన గుట్కా పాని, అదే అంటున్నాను, వాళ్ళంతా ఆయన బ్యాచ్. ఆ గుట్కా పాండు గుడివాడలో ఒక అతను ఉన్నాడు. అతను చెప్పిదా ఏముంది, 3 సింహాలు బెజవాడ కనకదుర్గం దేవాలయంలో 3 సింహాలు పోతే 3 సింహాలే కదా, ఏమైపోతుంది, 3 తెచ్చుకుంటే పోతుందిలే. రామతీర్థంలో రామాలయం పైన దాడి చేసి రాముడు పోతే ఏమైపోతుంది, ఇంకొక రాముడు విగ్రహం తెచ్చుకోవచ్చులే, ఏమైపోతుంది. అదేవిధంగా అంతర్వేది దివ్యరథం తగలబడిపోతే అది ఎవరు తగలబెట్టేసి, పిచ్చోడు తగలబెట్టేసి మా నెత్తి మీద పడి ఏడుస్తారు ఏంది అని చెప్పి మమ్మల్ని తిట్టే పని పడు. ఇట్లా చాలా చేశారు. చివరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిని అపవిత్రం చేసి, ఇందులో భాగంగా ఒక విషయం చెప్పాను. తిరుమల కొండపైన విశాఖ శారదా పీఠం చేసినంత అరాచకం ఇంకొకటి లేదు. సాక్షాత్ స్వామి వారి యొక్క దేవాలయానికన్నా ఎత్తైనటువంటి భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అవును. విశాఖ శారదా పీఠం 6 అడుగుల బిల్డింగ్ నిబంధనలు ఉల్లంఘించి, ఇంజనీరింగ్ గైడ్ లైన్స్ అతిక్రమించి విశాఖ శారదా పీఠం వారు గత ప్రభుత్వ హయాంలో స్వామివారి గోపురం 64 అడుగులు ఉంటే దానికన్నా ఎత్తు 2 అడుగులు ఎక్కువ, అంటే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా స్వామివారి గోపురానికన్నా ఎత్తైన బిల్డింగ్ కట్టేదానికి అనుమతి ఇచ్చారు. ఈయనేమో పాతాళంలో పడ్డాడు వచ్చి జగన్మోహన్. ఆ రోజే చెప్పాం, ఒరి నాయన విందురా స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన జోలికి పోబాకరా నువ్వు అని చెప్తే వినలే. ఏమైపోతుంది, 6 కాకుండా 7 కట్టడం ఏమైపోతుంది ఒక పెద్ద ఆయన. ఈ రోజు పాతాళాలకు వచ్చి పడ్డాడు. చివరికి ఏదైతే ఏమి ముంతాజ్ హోటల్ అనే పేరుతో నిర్మాణమైనటువంటి ఒక స్టార్ హోటల్ ఈరోజు కార్యక్రమాల రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కులదైవం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన దృష్టికి ఈ ఇష్యూ వెళ్ళటం, ఆయన క్షేత్రంలోనే ఈ అనౌన్స్మెంట్ చేయడం, కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు మరింత పెరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అరాచకం ఒకటి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు 1వ సత్రం 2వ సత్రం అంటారు. పేదోళ్ళు వస్తే ఫ్రీగా ఇచ్చేది, 1 రూపీకే గెస్ట్ హౌస్. 1వ సత్రం 2వ సత్రం ఉంది తిరుపతి పట్టణంలో, 1 రూపాయికే గది ఇస్తారు. ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా రూపాయికే గది ఇచ్చినటువంటి దాఖలాలు ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తాను. దాని అన్ని కూలగొట్టాను, మళ్ళీ ఏదో కడతానని. ఏం కడుతున్నావు? ఏమీ లేదు, ఇప్పటివరకు ఏమీ లేదు. ఇంత పెద్ద ఎత్తున చేసి చివరికి స్వామివారి దేవాలయాన్ని కూడా, తిరుమల కొండను కూడా విశాఖ శారదా పీఠానికి రాయిచ్చేసాం. విశాఖ శారదా పీఠం వాళ్ళకి ఏమి ప్రత్యేకమైన ఇది ఉండే వాళ్ళు ఏమన్నా అట్లీస్ట్ నిబంధనే కదా. పోనీ స్వామివారి పాదాల చెంత ఇటువంటి స్టార్ హోటల్స్ కి, బార్ అండ్ రెస్టారెంట్లకి, వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఒబేరాయ్ గ్రూప్స్ కి ఇచ్చేసావు. వాళ్ళు స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు ఇవన్నీ కట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారు, ఎక్కడ అనుమతి తీసుకొచ్చారు? పైగా ఆ భూములన్నిటి కూడా టూరిస్ట్ భూములు బెదిరించి మరీ గుంజుకున్నారు. వాళ్ళ దగ్గర గన్ పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు. అంతే కాకుండా తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి అరాచకం ఒకటి కాదు. మీరు నమ్ముతారు నమ్మరు, ఇదొకటే కాదు, దాదాపు 30 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల కొండపైన డంప్ చేశారు. ఊరికే కూర్చోబెట్టి అన్నం పెట్టారు, వాళ్ళకి జీతాలు ఇచ్చారు. స్వామివారిని నిలబడి సంపాదిస్తా ఉంటే వీళ్ళు కూర్చొని పెట్టి తిన్నారు. స్వామివారి నిలబడి సంపాదిస్తుంటే ఈ 30 మంది తెల్ల ఏనుగులు, వైట్ ఎలిఫెంట్స్, కార్లు, బంగళాలు, విఐపి బ్రేక్ టికెట్లు, దర్శనాలు, అర్చనలు, తోమాలు అమ్ముకునేదానికి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వటం ఏంటి సార్? నాకు అర్థం కాదు. గత 5-10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని స్వామివారి పైన అవగాహన ఉందా? స్వామివారి క్షేత్రం పైన అవగాహన ఉందా?
క్షేత్ర మహిమ తెలుసా, స్థల పురాణం తెలుసా, ఆగమ శాస్త్రం తెలుసా? ఏం తెలుసు మీకు? దోచుకోవడం, దాచుకోవడం, దంచుకోవడం ఓకే. తప్పించే అంతా చేసినావు, చివరికి పాతాళం